ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే న్యూ ఇయర్ స్పెషల్లో మా ఇంట్లో చికెన్ ఫిష్ కర్రీ కూర చేస్తున్నారు. చూడండి, మా అత్తమ్మ ఫిష్ కడుగుతుంది సాల్ట్ వేసి. కొంచెం ఎక్కువ వేసి ఈ ఫిష్ పీసెస్ని కడుక్కుంటే మంచిగా నీట్గా ఉంటుంది. అత్తమ్మ, ఈ ఉప్పు ఎందుకు వేస్తారు? చేపలు ఉప్పు వేసి మంచిగా శుభ్రంగా కడుగుతున్నా, వంక రాకుండా. ఫ్రై చేస్తారా, పులుసు చేస్తారా అత్తమ్మ? ఫ్రై చేసి కొద్దిగా టమాటా పులుసు వేస్తాం. చింతపండు కాదు, టమాటా ఉప్పుతో కలిపిన తర్వాత వాటర్లో వేసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. చేపలను కడుక్కున్న తర్వాత ఇలా జాలి గిన్నెలోకి తీసుకోవాలి. నీళ్ళు అనేది కిందికి వెళ్ళిపోతుంది. చేపలని శుభ్రంగా ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. అప్పుడు స్మెల్ అనేది ఎక్కువ వాసన అనేది రాదు. చేపలను మంచిగా కడుక్కున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మంచిగా అన్ని చేప పీసెస్కి చేతికి ఏదైనా గ్లౌజ్ వేసేసుకొని పీసెస్ని మంచిగా కలపాలి. ఎందుకంటే పీసెస్కి ముళ్ళు ఉంటాయి కదా, చేతులకు గుచ్చుకోకుండా ఉంటుంది. ఈ మనం వేసిన అల్లం పేస్ట్, పసుపు ఇవన్నీ ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు పక్కకు పెట్టి ఉంచుకోవాలి. ఈ చేప ముక్కలకు అనేది పసుపు ఇదంతా మంచిగా పట్టుకుంటుంది. ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చేప పీసులని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై చేసిన ఉల్లిగడ్డ కొద్దిగా ఎర్రగెత్తాన్ని కలర్ వస్తున్నాయి. దానిలో ఇప్పుడు కొద్దిగా లైట్గా అల్లం పేస్ట్ వేస్తున్నాం. మళ్ళీ కొద్దిగా పసుపు, కొద్దిగా ఇక కొద్దిగా మంచిగా కలిపి ఇప్పుడు టమాటా వేస్తున్నా. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. కొద్దిగా టమాటా ఉడికినప్పుడు కొద్దిగా కారము, ఇక సూర్య మసాలా, ఇక కొద్దిగా లైట్గా గరం మసాలా వేసి ఉప్పు ఇంకా వేయలేదు. టమాటా కొద్దిగా ఉడికినాక ఉప్పు వేస్తా. ఈ చేప ముక్కలను ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇలా డైరెక్ట్ అయినా కూడా తినొచ్చు. అన్నంలో సైడ్కి వేసుకొని తినొచ్చు, లేదా కర్రీలాగా చేసుకుంటే కూడా తినొచ్చు. టమాటా అయితే ఉడికిపోయింది. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాం.
1 స్పూన్నర వరకు కారం వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి. టమాటాని పేస్ట్ లాగా అయినా మిక్సీ చేసుకొని వేసుకోవచ్చు, లేదా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ మసాలాలన్నీ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. నీళ్ళే చూపిస్తాను. వాటర్ వేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న పీసులను ఇలా వేసుకోవాలి. ఎక్కువసేపు పీసులు వేసినాక కలపకూడదు. పీసులు అనేది చాలా చిన్న ముక్కలుగా అయిపోతాయి, అందుకని ఒక్కొక్కటి విడిగా వేసుకోవాలి. గరిటతోని కలపకుండా ఇలా ఒకసారి కడాయి పట్టుకొని తింపాలి, ఎందుకంటే గరిటతో కలిపితే ముక్కలుగా అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాం. మంచిగా కొత్తిమీర ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాసేపు ఉడకబెట్టినాక ఒక 2 నిమిషాలు ఉడికితే చేపల కూర రెడీ. 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చేపల కూర రెడీ.